రోడ్వేకి స్వాగతం. నిన్న మనం యూనివర్సల్ డివైన్ మైండ్ ఈ విశ్వమంతా ఆవరించున్న ఏదైతే యూనివర్సల్ డివైన్ మైండ్ అనేది ఉందో దీన్ని యాక్చువల్గా మనం గాయత్రి అని అంటారు. సరే, తర్వాత డిస్కస్ చేద్దాం. సో యూనివర్సల్ డివైన్ మైండ్ అనేది ఒక ఫీల్డ్ అనుకోండి. ఈ ఫీల్డ్ నీ యొక్క బాడీ అండ్ మైండ్ గుండా ప్రసరిస్తుంది. సో ఈ ఏదైతే బాడీ అండ్ మైండ్ లో ఈ యొక్క ఫీల్డ్ ఉందో దాన్ని మన మైండ్ అని మనం పాయింట్అవుట్ చేస్తుంటాం. అందుకని మైండ్ అనగానే కేవలం థాట్స్ యొక్క సమాహారం కాదు. థాట్ అనేది దానికి ఒక ప్రోడక్ట్. బట్ మైండ్ యొక్క యాక్చువల్ వర్క్ ఏంటి? ఇట్స్ మెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ అవేర్నెస్. నీలో అవేర్నెస్ కలిగజేయడానికి, అవేర్నెస్ పొందటానికి ఉపయోగపడవలసిన ఇన్స్ట్రుమెంట్. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏంటయ్యా అంటే నీ యొక్క మైండ్ది అవేర్నెస్ కలిగించడానికి, ఇంటెలిజెన్స్ కలిగించడానికి, ఇంటలెక్చువల్ గా బిహేవ్ సిగ్నల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి, వైజ్ గా ప్రవర్తించడానికి. థాట్స్ అనేది దాని యొక్క సైడ్ ప్రోడక్ట్. ఇంకా చెప్పాలంటే దాని యొక్క అదర్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఏం తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోలో? ఈ యూడిఎం ఏదైతే ఉందో అది లోపలికి ఇంపల్స్ తో పాటు ప్రయాణం చేస్తుంది. లోపల వచ్చిన థాట్ తో పొల్యూట్ అయి బయటకు వస్తుంటుంది. నెక్స్ట్ లోపలికి వచ్చిన ఇంపల్స్, సెన్సార్ గాన్స్ వచ్చిన ఇంపల్స్ డైరెక్ట్ గా ప్రాసెసింగ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా అది మెమరీ గుండా ప్రయాణం చేస్తుంది. అక్కడ మెమరీ అంతా కలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో నీ మెమరీ ప్లస్ బయట నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ నీకు ప్రాసెస్ అయి థాట్ వస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. ఇదంతా ఆటోమేటిక్ గా జరిగేది. సో దీన్ని ఎక్కడెక్కడ దీనివల్ల నష్టం అయితే ఉంది కదా. ఎందుకంటే మైండ్ మనం చేసి చెప్పినట్టు మన రెగ్యులేషన్ లో ఉండదు కదా. మైండ్ అనేది నువ్వు చేయాలనుకున్న పని చేయలేవు, చేయాలనుకున్న పని చేస్తావు. ఇది కామన్ ప్రాబ్లం అందరికి. సో రైట్, ఇప్పుడు చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఉండదు. సో సో బాడీ అండ్ మైండ్ గుండా యూడిఎం ప్రయాణం చేస్తుంటుంది. ఈ యూడిఎం ప్రయాణం చేస్తున్నప్పుడు యూడిఎంతో పాటు బయట నుండి ఇంపల్స్ కూడా లోపలికి వస్తాయి అని చెప్పాను. సో ఈ పల్స్ ని నువ్వు అబ్స్టైన్ ఎంతవరకు చేయగలవు? అవాయిడ్ చేయడం కుదరకపోవచ్చు, కానీ అబ్స్టైన్ నీ చేతులు, నీ చాయిస్. అంటే దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఉంటావా, ఇన్వాల్వ్ కాకుండా జస్ట్ ఓవర్లుక్ చేసి వెళ్ళిపోతావా? సపోజ్ నువ్వు పేపర్లో చూసావు, మ్యాగజైన్ ఓపెన్ చేసావు, మ్యాగజైన్ ఓపెన్ గానే బిక్ని వేసుకొని ఒక అమ్మాయి కనపడింది. సో అబ్స్టైన్ నువ్వు చేయగలవా లేదా అనేది నీ చాయిస్ అన్నమాట. సో రైట్, ఈ అబ్స్టైన్ చేయటం అండ్ ఈ కరెక్టివ్ మెథడ్స్ ఏవైనాయో ఆ కరెక్టివ్ మెథడ్స్ ఫాలో అవటం, సో దట్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ అవటం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏమో ఏదైతే సెన్స్ ఇంపల్సెస్ లోపలికి వస్తున్నాయో వాటిని అబ్స్ట్రైన్ చేయటం, అది లీస్ట్ రెసిస్టెన్స్ మోడ్ లో చెయ్యాలి. అంతేగాని అవాయిడెన్స్ మోడ్ లో మిలిటరీ డిసిప్లిన్ లో చేయకూడదు. మిలిటరీ డిసిప్లిన్ లో చేస్తే 1-2 రోజుల్లో చేస్తావు. బట్ లీస్ట్ రెసిస్టెంట్ మోడ్ లో అబ్స్ట్రైన్ చేయాలి. అట్లీస్ట్ డిలే చేస్తూ ఉండాలి. సో అదొక ప్రాక్టీస్ అనమాట. ఇది ఈ యొక్క దీని యొక్క పొల్యూషన్ చేయకుండా ఉండడానికి, ఈ థాట్ మన కంట్రోల్ ఉండడానికి. నెక్స్ట్ తర్వాత రీమోడిఫైయింగ్ ద కార్మిక్ స్ట్రక్చర్. ఈ మెమరీ అంతా ఏంటి? కార్మిక్ స్ట్రక్చర్. దాన్ని రీమోడిఫై చేయటం. సో అంటే కొన్ని కొత్త వాసనాలు కండిషన్ అవుతుంటాయి, పాత కండిషన్స్ రిమూవ్ అవుతుంటాయి, కొత్త కండిషన్ వస్తుంటాయి, కొన్నిటికి ఐడెంటిఫై అవుతుంటాం. ఒక 4 వీడియోలు బిఫోర్ చూసాం ఇది అస్మిత స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. సో దాన్ని మోడిఫై చేసుకోవడం అనేది కూడా నీ చేతిలో ఉంది. అంటే నువ్వు దేంతో ఇంటెలిజ్ అవుతావు అనే దాని మీద ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మైండ్ గురించి, సెల్ఫ్ గురించి ఇదంతా ఇన్ని వీడియోలు చూస్తున్నాం అంటే మనం కార్మిక్ స్ట్రక్చర్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట లోపల, నాలెడ్జ్ రూపంలో. ఇది మనం విన్నదంతా లోపల మెమరీలో ఉంటుంది కదా. సో నెక్స్ట్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ చేయటం. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ చేయడానికి యాక్చువల్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ప్రాబ్లం ఏమిటి? ముందు వీడియోలో వచ్చింది మనకి. దాంట్లో ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్ అనేవి 2:4:8:2 రేషియోలో ఉంటాయి నార్మల్ గా. బట్ కానీ అవి 5:2:2:1 రేషియోలోకి వస్తే ఆ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కరెక్టింగ్ అవుతుంది. సో ఈ కరెక్టింగ్ కాకుండా ఉండడానికి ఏమిటి థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆ ప్యాటర్న్ లో ఉండడానికి కారణం ఏమిటి? మెమరీ ప్యాటర్న్ లోనే రిపీటెడ్ గా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అంటే, కొంచెం ముందుకెళ్తే మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అండ్ బ్రీదింగ్ రిథిమ్ పాడైపోవటం, ఫుడ్ హ్యాబిట్స్ ఇష్టం వచ్చినట్టు ఉండటం, స్లీపింగ్ హ్యాబిట్స్ ఇష్టం వచ్చినట్టు ఉండటం, సెన్సెస్ ఇంటెలిజెంట్ అవటం. సో దేర్ ఫర్ ఫుడ్ ని, బ్రీదింగ్ ని
ఫస్ట్ సెట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మీ డ్రిఫ్టింగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫస్ట్ మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఏమిటి ఉన్నాయనేది తెలుసుకోవాలి. దానికి డ్రిఫ్ట్ వాచింగ్ వాడతాం. సో వాటి గురించి డీటెయిల్ గా రాబోయే వీడియోలో తెలుసుకుందాం. సో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్ చేసాం. ఇంకేమైనా కరెక్ట్ చేసి నీ కార్మిక్ స్ట్రక్చర్ ని రీమోడిఫై చేసుకొని లోపలికి వస్తున్న సిగ్నల్స్ ని నువ్వు అబ్స్ట్రైన్ చేస్తే అవాయిడ్ చేయమన్నట్లా నేను అంటే అవాయిడ్ చేస్తే మిలిటరీ డిస్ప్లేన్ అబ్స్ట్రైన్ చేయడం అంటే డిలే చేయటం ఎంత కుదిరితే అంత దూరంగా ఉంటాం. ఇంటెలిజింగ్ అవటం అనేది నీ చాయిస్ కదా. ఇప్పుడు యూట్యూబ్ లో ఏ వీడియో చూస్తాం అనేది నీ చాయిస్. ఏ వీడియో అయినా చూడొచ్చు, బ్లూ ఫిల్మ్స్ అయినా చూడొచ్చు, లేదా డాన్స్లు అయినా చూడొచ్చు, ఆ? లేకపోతే ఎవరైతే దెబ్బలాడుకుంటే డిబేట్ అనే రూపంతో ఎవరైనా దెబ్బలాడుకుంటే దెబ్బలాడడం చూడొచ్చు. నీ లోపల ఉన్న అభిప్రాయాన్ని స్ట్రెంత్ చేసుకునేవి చూడొచ్చు. నీ లోపల ఉన్న అభిప్రాయాన్ని వ్యతిరేక చేసి చూడొచ్చు, వాళ్ళ మీద కోపం పెంచుకోవచ్చు. సో ఇది నీ చాయిస్ ఇది. సో దీంట్లో థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏవైతే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉన్నాయో వాటినే నీకు చూస్ చేసేసుకుంటావు ఆటోమేటిక్గా. నీకు తెలియకుండా జరిగిపోయే వ్యవహారం అది, నీ కంట్రోల్లో ఉండేది కాదు. సో అబ్స్ట్రైన్ చేయాలి. మిలిటరీ డిసిప్లిన్ చేస్తే మటుకు ఏమవుతుంది, నీ యొక్క ఫ్రీ విల్ తగ్గిపోతుంది. ఫ్రీ విల్ తగ్గిపోతే ఐ సెంటర్ ఈ అండ్ ఎస్ సెంటర్ కి సరెండర్ అయిపోతుంది. అది దీని గురించి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము. సో దేర్ ఫోర్ ఇది. సో ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ని నువ్వు రెక్టిఫై చేస్తే డిమాడిఫై కార్మిక్ స్ట్రక్చర్ చేస్తుంటే దీని ద్వారా నీకు ఒక రకమైన డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ ఫామ్ అవుతుంది. జస్ట్ ఎలాగైతే దీపం రెపరెపలాడకుండా ఒక చిమ్ని పెడతామో అలాగే వచ్చి ఒక డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ డిస్ఇన్ఫెక్షన్ ఛాంబరు మీసాల బ్రాకెట్ లో ఎల్లోగా చూపించాం. సో ఇక్కడ ఇంపల్స్ అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. ఈ టైంలో ఒక గమ్మత్ జరుగుతుంది డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ అయిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5 సెన్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది, సెన్సార్ గాన్స్ క్యాచ్ చేస్తున్నాయి, అవి డైరెక్ట్ గా థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కి వెళ్ళిపోతాయి. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కి డైరెక్ట్ గా వెళ్తాయి. సో యాజ్ పర్ రిక్వైర్మెంట్ కావాల్సిన నాలెడ్జ్ ని మన మెమరీలోంచి థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకుంటుంది అండ్ ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా సో ఇక్కడ నువ్వు ఏది ఉందో అదే చూస్తావు అనమాట. రియాలిటీ అంటే ఫ్యాక్టే చూస్తావు. నీ యొక్క ఒపీనియన్ ఇంటర్ఫెరెన్స్ కాదు. నీ యొక్క ఒపీనియన్ అది క్లియర్ గా నీకు కనపడుతూ ఉంటుంది. ఇంతకటి కేసులో నీకు కనబడదు, ఇప్పుడు కనపడుతుంది. సో ప్రాసెస్ మారుతుంది అనమాట. ఈ ప్రాసెస్ మార్చడమే యోగిక్ ప్రాక్టీసెస్ ఒక లక్ష్యం. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫ్యాక్ట్ కింద అవుతుంది. సో ఇంప్లెంట్ థాట్ అసోసియేట్ కాలేదు కాబట్టి యూడిఎం క్లియర్ ప్యూర్ యూడిఎం కింద బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్గా నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు ఇది చేసే అద్భుతమైన సేవ అవుతుంది. ఈ స్టేట్ కి నువ్వు తీసుకురాగలిగితే నీ యొక్క బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్ ని, ఈ యొక్క శరీరం అనే మెషిన్ ని నువ్వు ఈ స్టేట్ కి తీసుకొచ్చావంటే నువ్వు ప్రపంచంలో చేసిన ఉత్తమమైన సేవ అవుతుంది. మామూలుగా మనకి సేవ అంటే దానం చేయటం ఇవన్నీ వస్తాయి కదా. దానం చేయటం, ధర్మం చేయటం, లేదా హోమాలు చేయటం, పూజలు చేయటం, పుణ్యక్షేత్రాలు చూడటం, లేదా నదుల్లో మునగటం, ఇవన్నీ వస్తాయి కదా. కానీ వీటన్నిటికంటే అత్యుత్తమమైన సేవ అనమాట. యాక్చువల్గా ఈ మునులు చేసేది ఇదే. మునులు ఏం చేస్తున్నారు, ముని ఏం చేస్తున్నారంటే యూడిఎం తీసుకొని యూడిఎం లాగా వదిలేసేస్తే ప్రాసెస్ కి వెళ్ళకపోవడం. సో దేర్ ఫర్ యూడిఎం నువ్వు పొల్యూట్ చేయట్లేదు. సో ప్రపంచానికి స్వచ్ఛ యూడియంనే వాడుతున్నావు, యూడియం వాడుకుంటున్నావు, చేస్తున్నావు. సో సస్టైనబుల్ టెక్నాలజీ అనమాట ఇది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. సో రైట్, అలాంటి థాట్ లేకుండా ఉంటావు, అవసరమైన థాట్ చేసుకుంటావు, ఆ థాట్ ని లాంగ్వేజ్ రూపంలో మారుస్తావు. బట్ అంతా నీ కంట్రోల్లో జరుగుతుంటుంది. నెక్స్ట్ దాన్ని బట్టి నువ్వు యాక్షన్ చేస్తుంటావు. ఈ ప్రాసెస్ లోనే ఇంకోటి జరుగుతుంది. ఏం జరుగుతున్నాయి అంటే నువ్వు థాట్స్ అనేవి నీ కంట్రోల్లో, నీ రెగ్యులేషన్ లో వస్తున్నాయి కాబట్టి అవసరమైనంత వరకు, అవసరమైన మేరకి నీకు రిమైనింగ్ ఏదైతే ఇంపల్సెస్ ఉన్నాయో అవి డిజైర్ స్టేట్ లోనే థాట్ రూపం కింద మారకుండా అవేర్నెస్ ఎనర్జీగా మారిపోతాయి. సో యాక్చువల్ గా మనకి మైండ్ అండ్ బాడీ కాంప్లెక్స్ ఉంది ఏంటంటే అవేర్నెస్ పెంచుకోవటానికే. అవేర్నెస్ నువ్వు పెంచుకుంటే అప్పుడు అవేర్నెస్ ఎనర్జీ అనేది సెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ కలిస్తే నీకు ఇన్సైట్ వస్తుంది. సో ఈ ఇన్సైట్ కి నీ లోపల ఉన్న రియల్ సెల్ఫ్ నుండి వచ్చే సిగ్నల్ ప్రోడ్ అయింది అనుకో, నీకు ఇన్ట్యూషన్ అలా ఇన్సైట్ కింద మారుతుంది. చిన్న విషయం చెప్పినట్టున్నాను. అవేర్నెస్ ఎసెన్స్ ఆఫ్ అవేర్నెస్ బాగా క్వాంటిటీ పెరుగుతుంది, ఇది ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్ కలిపి ఇంట్యూషన్ వస్తుంది.
ఇన్ట్యూషన్ కి నీ యొక్క సెల్ఫ్ యొక్క సిగ్నల్ కూడా యాడ్ అయిందంటే అది ఇన్సైట్ కింద మారుతుంది. సో ఇదనమాట. సో లైఫ్ యొక్క టార్గెట్ ఏమిటంటే ఈ స్టేట్ లో శరీరం వర్కౌట్ అవ్వాలి అని. సో ఈ స్టేట్ లో వర్కౌట్ అవ్వడానికి ఏమొస్తాయి? నీ కర్మిక్ స్ట్రక్చర్ మోడిఫై చేసుకోవటం, నీ యొక్క ఇన్కమింగ్ ఇంపల్స్ ని అబ్స్ట్రైన్ చేయటం, నీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ని కరెక్ట్ చేయటం. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చేస్తున్నావో ఆ ప్రాసెస్ మొత్తాన్ని యోగా అంటారు. సో ఇంత అండర్స్టాండింగ్ ఉండి ఎందుకు ఏది చేస్తున్నావు అనేది క్లారిటీ ఉండి చేస్తే, అర్థమైన తర్వాత చేస్తే అది నీకు సస్టైన్ అయిపోతుంది. అర్థం కాకుండా మిలిటరీ డిసిప్లిన్ తో చేయటం మొదలెట్టావు అనుకో ఏదైనా, కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత పోతుంది. అంతే తేడా. పైగా చివరికి ఏమంటావు, ఇదేం పని చేయదు, కొంత ఉత్తిదే, ఇలా మాట్లాడతావు ప్రపంచ జనాభాతో. నమస్కారం.